ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మే మాసం నందు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములను, లక్షణాలను, ఆయన యొక్క కార్యములను మనం ధ్యానిస్తుంటున్నామండి. అందులో భాగంగా ఈ దినమునందు మనము మరి యొక్క గొప్ప సత్యమును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సత్యమును తెలుసుకుని ఉంటున్నాము. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల టర్న్ విత్ మీ టు బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 19 verse 10. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. ఇంగ్లీష్లో కూడా చదువుకుందామండి. At this I fell at his feet to worship him. But he said to me, do not do it. I am a fellow servant with you and with your brothers who hold to the testimony of Jesus. Worship God, for the testimony of Jesus is the spirit of prophecy. ఈరోజు మన అంశం ఏంటి అంటే ప్రవచనానికి మూలంగా పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్ యాజ్ ద సోర్స్ ఆఫ్ ప్రాఫెసీ. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రవచనానికి మూలం అనేటటువంటి లోతైనటువంటి సత్యం మనం ఈరోజు పరిశీలన చేయనంటున్నామండి. మరి ప్రకటన 19:10లో మనం చదివినటువంటి రీతిగా యేసు సాక్ష్యము ప్రవచన సారాంశమని, పరిశుద్ధాత్మ ద్వారా అధికారం పొందిందని దేవదూత స్పష్టం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, యేసు యొక్క సాక్ష్యము ప్రవచన సారాంశము, మరి అది ఏ రీతిగా మనకు తెలియజేయబడిందంటే త్రూ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా అధికారం పొందిందని మనము తెలుసుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క వచనము ఆత్మ, మరి ఆత్మ యొక్క పాత్రను, ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అది మరి చెప్పటమే కాకుండా మరి అన్ని ప్రవచనాలలో యేసే కేంద్రీకృతను, మరి ఆ సెంట్రాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ను అది సూచిస్తుంది ప్రియులారా. మరి ఇందులో భాగంగా మరి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ పాత్రను అర్థము చేసుకొనటము, అండర్స్టాండింగ్ ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆత్మ యొక్క పనితీరు చూస్తే ఆ పరిశుద్ధాత్మను తరచుగా మనము ఒక ఆదరణకర్తగా, ఒక మార్గదర్శిగా మరి వర్ణించడం అనేటటువంటి జరుగుతుంది యోహాను 14:26లో. మరి ప్రవచన సందర్భంలో ఆయన దేవుని సత్యాన్ని వెల్లడిస్తాడు, మరియు విశ్వాసుల హృదయాలను ఆయన సందేశాలను అర్థం చేసుకోవటానికి మరియు తెలియజేయటానికి ప్రకాశింపజేస్తాడు. చూడండి ఎన్ని రీతులుగా మరి ఆత్మ యొక్క పనితీరు, ఏ రీతిగా ఆదరణకర్తగా, మార్గదర్శిగా, మరి ప్రవచన ప్రాఫెసీస్లో ప్రియులారా, మరి దేవుని యొక్క సత్యమును నెరవేర్చటము, మరి విశ్వాసుల హృదయాలను, మరి ఆయన యొక్క సందేశాలను అర్థం చేసుకోవటానికి ప్రియులారా, ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనలో లేకపోతే వీ కాంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఇన్ దిస్ స్క్రిప్చర్. లేఖనాలలో రాయబడినట్టు అదంతా కూడా దే ఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్, రెవల్యూషన్ ద్వారా, ఇన్స్పిరేషన్. మరి అటువంటి విధంగా రాసినటువంటి ఈ యొక్క వాక్యం మనం అర్థం చేసుకోవాలి అంటే మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అవసరము. ఈ యొక్క ఆత్మ మరి ప్రవక్తలను ధైర్యంగా మరియు ఖచ్చితంగా మాట్లాడటానికి మరి శక్తివంతం చేసినట్లుగా మనకు తెలుస్తుంది ప్రియులారు. ఏ రీతిగా చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మరి అనేక రీతిలుగా మరి మరి యేసు ప్రభుని గురించి తెలియజేయటం మనం చూస్తున్నాము. రెండవది, మరి కొన్ని ఉదాహరణలు చూస్తే చారిత్రక ఉదాహరణలు, హిస్టారికల్ ఎగ్జాంపుల్స్,
పాత నిబంధనలో చూస్తే యెషయా మరియు యెర్మియా మేజర్ ప్రాఫిట్స్ ఉన్నారు, మైనర్ ప్రాఫిట్స్ ఉన్నారు. వారందరూ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడారు పిల్లలు. పరిశుద్ధాత్మ దేవుడే వారిని వెళ్ళి మాట్లాడమన్నప్పుడు దే వెంట్ అండ్ స్పోక్ ద ప్రాఫెసీస్, ఆ ప్రవచనాలను తెలియజేశారు పిల్లలు. అనేక సందర్భాల్లో అవన్నీ కూడా మరి అవి నెరవేరటం అనేటువంటిది మనం చూస్తున్నాం. యెషయా 61 అధ్యాయం 1 చూస్తే సర్వోన్నత ప్రభువు ఆత్మ నాపై ఉంది అని ప్రారంభమవుతుంది ప్రియులారా. సర్వోన్నత ప్రభు యొక్క ఆత్మ చేత నడిపింపబడి ఇది మరి అతని ప్రవచనాత్మకమైనటువంటి సందేశము, ఆ సందేశం ఆత్మ యొక్క శక్తిలో మరి పాతుకుపోయిందని సూచిస్తుంది ప్రియులారా. మరి అంతేకాకుండా కొత్త నిబంధనలో కూడా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు సమయంలో పరిశుద్ధాత్మ దిగి రావటము, మరియు ఆ పేతురు చూడండి, యాబేలును ఆ యొక్క యాబేలు భక్తుడు జోయల్ మరి ఆయన యొక్క ఆయన రెఫర్ చేస్తూ ప్రియులారా, సైడ్ చేస్తూ చివరి రోజుల గురించి ప్రవచించడం అనేటటువంటి జరిగింది ప్రియులారా. ఈ సంఘటన ఆత్మ పని ద్వారా మరి ప్రవచన నెరవేర్పును వివరిస్తుంది. విశ్వాసులు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మరి శక్తినిస్తుంది. ఈ దినాలలో, చివరి దినాలలో ఆత్మను కుమ్మరింపజేస్తానంటాడు. వీఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, అంక్షన్ విత్ ద హోలీ స్పిరిట్, లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ చేత యవనస్తుల మీద కూడా ప్రియులారా మరి అటువంటి ఆత్మ చేత ప్రియులారా మరి ఆత్మవశులై ఆత్మచేత నిండినటువంటి వారమై అనేక మరి ప్రవచనాలు చెప్పటం అనేటువంటి జరుగుతుంది. మరి యేసు యొక్క సాక్ష్యం కూడా, మరి యేసు క్రీస్తు కేంద్ర బిందువు, ఒక సెంట్రల్ ఫిగర్ ప్రియులారా. యేసు ప్రభువే ఎవ్రీథింగ్ కూడా ఆయన కోసం. మరి ప్రకటన 19:10లో ప్రవచన స్ఫూర్తి యేసు వైపు చూపుతుందని అక్కడ దేవదూత నొక్కి చెప్పటం అనేటువంటిది మనం చూస్తున్నాము. ప్రతి ప్రవచనాత్మక పదము మనల్ని ఆయన వైపుకు తిరిగి నడిపించాలి ప్రియులారా. బైబిల్ ఎన్నో ప్రవచనాలు ఉంటున్నాయి, అవన్నీ కూడా మరి మోస్ట్లీ అబౌట్ ద మెస్సాయ, ద కమింగ్ కింగ్. మరి ఆయన గురించి రాసినటువంటి అన్ని కూడా చాలా నెరవేరుతున్నవి ఆ ప్రవచనాలు ప్రియులారా. మరి యోహాను 1:1 కూడా అది అనుగుణంగా ఉంటుంది. యేసు ఇక్కడ యేసు వాక్యము, అది ఎందు వాక్యం ఉండను, వాక్యం దేవుడైనను, ఆ దేవుడు శరీర సారుడిగా మన మధ్యలోనికి వచ్చి నివసించను. మరియు ఆయన పరిచర్య అన్ని ప్రవచనాత్మక ప్రకటనలను నెరవేరుస్తుంది ప్రియులారా. మరి ప్రవచనాత్మక సాక్ష్యాల ఉదాహరణలు మరి బాప్తిసం ఇచ్చు యోహాను యొక్క జీవితంలో చూస్తే ఆయన పశ్చాత్తాపడండి, ఎందుకంటే పరలోక రాజ్యము మరి దగ్గర పడింది, సమీపించి ఉన్నది అని చెప్పి ప్రకటించడం చూస్తున్నాము. ఆత్మ ద్వారా శక్తివంతం చేయబడిన అతని సందేశము యేసుకు మార్గాన్ని సిద్ధం చేస్తుంది ప్రియులారా. క్రీస్తును ప్రవచన నెరవేర్పుగా గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. అంతేకాకుండా ఆ సంఘము ప్రియులారా. అపోస్తల కార్యము 11:27-30లో చూస్తే మరి కొంతమంది ఆ ప్రవక్తలు భవిష్యత్తు సంఘటనల గురించి మరి మాట్లాడారు. కరువు గురించి చర్చికి, సంఘానికి హెచ్చరించడం అనేటువంటి జరిగింది. పరిశుద్ధాత్మ ద్వారా మరి నిర్దేశం చేయబడిన వారి మాటలు చర్చిని సిద్ధం చేయటానికి మరి ప్రతిస్పందించడానికి కూడా మరి సహాయపడినట్లుగా మనం చూస్తున్నాము. ప్రవచనం అనేటటువంటిది ప్రాఫెసీ విశ్వాస సమాజానికి కూడా మరి ఏ రీతిగా మరి బిలీవింగ్ కమ్యూనిటీకి ఉపయోగపడిందో కూడా మరి అది చూపిస్తుంది ప్రియులారా. మరి ఈ దినమునందు కూడా ప్రియులారా మరి మనం చేయవలసిందల్లా ఏంటి అంటే పరిశుద్ధాత్మ అని వినటం ప్రియులారా. లిజనింగ్ టు ద హోలీ స్పిరిట్, ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. విశ్వాసులుగా మనం పరిశుద్ధాత్మ పట్ల సున్నితత్వాన్ని పెంపొందించుకోవాలి. ద సెన్సిటివ్ ప్రియులారా. కామ్ అండ్ క్వయట్ ఆ ప్రదేశాలలో ఎంతో నాయిసీగా మరి బిజీగా ఇట్లా ఉన్నప్పుడు వీ కాంట్ సెన్స్ గాడ్స్ వాయిస్ ప్రియులారా. కాబట్టి ఆ కామ్ అండ్ క్వయట్, మీ చీకటి గదిలోనికి వెళ్ళి ఆ చీకట్లో ఉన్నటువంటి దేవునికి ప్రార్థన చేయండి అని చెప్పి మనం చూస్తున్నాం ప్రియులారా. మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయిస్తాడు. దీని అర్థము మరి ఆ ప్రార్థనలో కూడా పాల్గొనటము, అంతేకాకుండా లేఖనాలను మనం అధ్యయనం చేయటము, మరి దేవుని స్వరాన్ని వినటానికి ప్రయత్నించే
సమాజంలో మనము భాగం కావాలని చెప్పి మరి తెలియజేయటం జరుగుతుంది పిల్లారా. ఆత్మ నేటికి కూడా మరి మాట్లాడుతుంది ఈ దినాలలో కూడా ప్రియులారా. ద హోలీ స్పిరిట్ ఈస్ ఎట్ వర్క్, ఈస్ వెరీ యాక్టివ్, ఆల్ పవర్ఫుల్ ప్రియులారా. మన అవగాహన మరియు చర్యలలో అవి మనల్ని నడిపిస్తుంది. అంతేకాకుండా యేసు సాక్ష్యాన్ని ప్రకటించటం మన జీవితాలు మరి ఏంటంటే సాక్ష్యము ప్రియులారా. అందుకే మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ లో కూడా సాక్ష్యాలకు అవకాశం ఇస్తుంటాం. ఏ రీతిగా ప్రభువును తెలుసుకొని ఉంటున్నారు, ఆ కొత్త ప్రదేశాలకు వెళ్ళి, దేవుడు పంపిన ప్రదేశానికి వెళ్ళి మరి స్టూడెంట్స్ గా లేకపోతే ఉద్యోగ రీత్యా మరి దేవుని యొక్క పరిచర్య పిలుపు మేరకు పోయి ఆ ప్రాంతాల్లో మిషనరీలుగా, ఆ సంఘ కాపరులుగా చేస్తున్నటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. ఇది నాడు గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క మరి కాంటాక్ట్స్ దాదాపు 80 కంట్రీస్ లో ఉన్నటువంటి తెలుగు వారితో కనెక్షన్స్ ఉంటున్నాయి ప్రియులారా. కాబట్టి ఉన్నటువంటి ప్రదేశంలో ఈ శనివారం ప్రియులారా మరి ఆ గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా మరి అమెరికా, కెనడాలో ఉన్నటువంటి తెలుగు వారితో మరి జరుగుతుంది. మీరు సాయంత్రం 5 గంటలకు మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ మరి యూట్యూబ్ ద్వారా వస్తుంది. అంతేకాకుండా జూమ్ లో కూడా మీరు పాల్గొవచ్చు పిల్లారా. మరి వ్యక్తిగత సాక్ష్యము, మరి వాక్యము, బోధన లేదా ప్రవచనం ద్వారా అయినా సరే ఇతరులను మరి క్రీస్తు వైపు మళ్లించడానికి మనం పిలువబడ్డాం. ప్రభుని తెలుసుకున్నటువంటి వారం అందరం కూడా ప్రియులారా. మన యొక్క పనులు, మన యొక్క ఇవన్నీ కూడా సెకండరీ. మొదట ఆయన యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని వెతకటం అనేటటువంటిది. అప్పుడు సమస్తం దొరుకునని బైబిల్ వాక్యం చెబుతున్నది. మరి మరియా అయితే ప్రియులారా, మార్తా అయితే అనేకమైనటువంటి పనులలో విస్తారంగా ఉంది. కానీ మరియా యేసు పాదముల యొద్ద ఉండి ఆయన యొక్క బోధన వినుచుండను అని చెప్పి మనం వింటాం ప్రియులారా. ఈ దినాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పిలుపు, ఆయన యొక్క స్వరం వినటం, ఆయన యొక్క నడిపింపు ప్రకారం వెళ్ళటము, అప్పుడు దాంట్లో క్షేమం ఉంటది, సురక్షితంగా ఉంటాము, ఎంతో సమాధానం ఉంటది, ఎంతో సంతోషము ఉండటం అనేటువంటిది మనం చూస్తాము. మనలో ప్రతి ఒక్కరు కూడా ఆ పరిశుద్ధాత్మకు పాత్రగా ఉండాలి ఉండగలగాలి ప్రియులారా. మరి మన ప్రభావ రంగాలలో కూడా దేవుణ్ణి పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటున్నది. కాబట్టి మరి పరిశుద్ధాత్మ నిజానికి ఏంటండి ప్రవచనానికి మూలము. మన హృదయాలలో మరియు మనస్సులలో కూడా యేసుక్రీస్తు సత్యాన్ని ప్రకాశవంతం చేస్తుంది. మనం ఆయన నడిపింపును స్వీకరించినప్పుడు ప్రతి ప్రవచనాత్మక ఉచ్చారణ మనం ఏది కూడా పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడినప్పుడు చివరికి అది కూడా ఇతరులను ఆయనకు దగ్గరకు తీసుకొచ్చేటటువంటి రీతిగా ఉపయోగపడుతుంది ప్రియులార. మనం చేసే ప్రతి పనులు కూడా క్రీస్తు ప్రేమ మరి సత్యాన్ని ప్రతిబింబిస్తుంది. మరి ఆయన వాక్కును ధైర్యంగా ప్రకటించడానికి ఆత్మ ద్వారా మనకు అధికారం లభిస్తుంది ప్రియులార. మరి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఉన్నటువంటి తండ్రి, మరి ప్రభువా దయగల నాయన తండ్రి, అన్ని ప్రవచనాలకు కూడా మూలము అని చెప్పి పరిశుద్ధాత్మ మూలం అని చెప్పి మరి మాకు తెలియజేసి ఉంటున్నారు ప్రభు. అటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకు వరముగా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభు. ఆయన నడిపింపుకు తండ్రి సున్నితంగా మరి ఉండటానికి మరియు మరి దయగల నాయన మా యొక్క జీవితాల్లో ప్రభు యేసు సాక్ష్యాన్ని ధైర్యంగా ప్రకటించడానికి మాకు సహాయం చేయమని వినుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి కుటుంబ అవసరతలో మీరు తోడండి, సమాధానం దయచేయండి ప్రభు. ఇంకెంతమందికి అయితే వివాహాలు మరి కావాలని తండ్రి మరి ప్రభు ఎదురు చూస్తున్నారు లైఫ్ పార్ట్నర్స్ కొరకు, ఆ విషయాలలో కూడా తండ్రి తల్లిదండ్రులకు ప్రాపర్గా గైడ్ చేయండి ప్రభు. మీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. ఎవరు యోగ్యులు, ఎవరు శ్రేష్ఠులు, ఎవరు దీనులో ప్రభు, భయభక్తులు కలిగినటువంటి వారు, జ్ఞానము కలిగినటువంటి వారు, బుద్ధి వివేచన కలిగినటువంటి వారిని ఆ కుటుంబాలకు నడిపించి మరి రానటువంటి దినాల్లో క్రీస్తు కేంద్రిత కుటుంబాలు అనేకమైనటువంటి ప్రభు ఎస్టాబ్లిష్ అవ్వటానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమోనీ అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా మేము క్రియేట్ చేయటం జరిగింది. దాంట్లో మరి సూటబుల్ లైఫ్ పార్ట్నర్స్ మీరు చూసుకోవచ్చు, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని సూటబుల్ వారిని మరి దాంట్లో చూడవచ్చు. ఇంకా స్పెషలైజ్డ్ సర్వీసెస్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ blessed day.